మనం గత కొద్దిగా ఏ గ్రహాలు దోషకారకులుగా ఉన్నప్పుడు మనకు వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఏదో ఒక ఇబ్బందిని మనం ఎదుర్కొంటాము. దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు కూడా 3 రాసుల వారిని తీసుకుంటూ, అంటే ఈ రోజు కార్యక్రమంలో మేషం, వృషభం, మిథునం ఈ 3 రాసుల వారు వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వారి ప్రయాణాలు సాఫీగా సాగుతాయి అన్న అంశాన్ని, అదేవిధంగా ఎందువలన వీరు తరచుగా యాక్సిడెంట్స్ బారిన పడుతుంటారు అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓర్పుగా నేర్పుగా వీరు వాహనాలు నడపడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే వీరికి ఏంటంటే కోపం అన్నది ఎప్పుడు కూడా ముక్కు మీద ఉంటుందంటాం కదా, అలా ఉంటుంది. వెంటనే ఎవరన్నా వ్యక్తులు వీరికి ఏమాత్రం కానీ అంటే వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇబ్బంది కలిగిస్తే వీరు ఓర్చుకోలేరు అనమాట. వారితో గొడవలు దిగడం కానీ, వారిని ఓవర్టేక్ చేసే ప్రయత్నం కానీ చేసి కొంతవరకు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ప్రధానంగా ఏంటంటే తొందరపాటు మేషరాశి వాహనాలు నడిపే వారికి పనికిరాదు. అదేవిధంగా వీరి వాహనంలో అంటే కార్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఒక తెల్లటి వస్త్రాన్ని వారు ఏర్పాటు చేసుకోవాలి. వీరుంటే అది వీరి కళ్ళకు కనిపిస్తూ ఉంటే కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే తెలుపు ప్రశాంతతకు చిహ్నంగా చెప్తాం. కాబట్టి ఈ తొందరపాటుని వదిలిపెట్టి వీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటే సాధ్యమైనంత వరకు కూడా ఒక తెల్లటి వస్త్రాన్ని వారి వాహనంలో ఏర్పాటు చేసుకుని అది వారి కళ్ళకు కనిపిస్తూ ఉంటే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో డిక్కీలో కానీ డాష్ బోర్డులో కానీ ఏర్పాటు చేసుకుంటే ఈ మేషరాశి వారికి జీవితాంతం కూడా వాహన ప్రమాదాలను బారిన పడకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మంగళవారం, శనివారం ప్రధానంగా మేషరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్త వహించి వీలుంటే మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరు ఎంత అప్రమత్తతతో వాహనం నడిపితే వీరికి జీవితాంతం కూడా అంత మంచిది. లేకపోతే వాహనాల ప్రమాదాలను బారిపడే అవకాశం వీరికి కాస్త పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా మత్తు పదార్థాలు తీసుకుని వాహనాలు నడిపే అలవాటు వృషభ రాశి వారికి ఎవరికైతే ఉంటుందో అది జీవితంలో వీరికి చాలా వరకు కూడా ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి అంటే మిగిలిన వారు నడపచ్చా అంటే ఎవరూ కూడా మత్తు పదార్థాలు తీసుకుని వాహనాలు నడపకూడదు, కాదనడం లేదు. కానీ ఇక్కడ నేను ఒక్కొక్క రాశి వారి గురించి వివరిస్తాను. కాబట్టి వృషభ రాశి వారు ప్రధానంగా ఏంటంటే వాహనం నడిపేటప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మోకింగ్, డ్రింకింగ్ అంటాం కదా, ఇటువంటి వ్యసనాలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి. వీరి వాహనంలో కూడా ఇటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోకూడదు. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ వాహనాల్లో ఈ మత్తు పదార్థాలకు అలవాటున వాళ్ళు ఎప్పుడు వెంట పెట్టుకొని తిరుగుతుంటారు కదా, అలా వృషభ రాశి వారు వారి వాహనంలో కూడా ఇటువంటి మత్తు కలిగించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే వాటిని సేవించినా సేవించకపోయినా సరే వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి వీటిని వాహనాల్లో వెంట పెట్టుకుని నడపడం ఏమాత్రం కూడా వృషభ రాశి వారికి శ్రేయస్కరం కాదని చెప్పవచ్చు. వీలున్నంత వరకు కూడా ఒక నీలిరంగు వస్త్రాన్ని వీరు ఆ వాహనంలో ఏర్పాటు చేసుకోవడం, లేదంటే తెల్లటి వస్త్రాన్ని వాహనంలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా ఈ వృషభ రాశి వారు శుక్రవారం పూట అమ్మవారి ఆరాధన చేయడం, శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా ఈ గురువారంలో జరుగుతున్న ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, వాహన ప్రమాదాలను బారిన పడకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో కర్కాటకం, సింహం, కన్యా రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు జీవితాంతం వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా చేసిన రుణాలు త్వరితగతిన తీరడానికి, మరియు కొంతమంది వ్యక్తులను పరిశీలన చేస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా టెన్షన్ పడుతుంటారు కదా, అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి ఆందోళన దూరమవుతుంది అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 23వ తారీఖు జూన్ నెల 2016వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ తదియ సాయంకాలం 4:27 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9:10 వరకు, తదుపరి శ్రవణం. వర్జం పగలు 1:11 నుంచి 2:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి 10:44 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:07 నుంచి 3:58 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు,
వరకు. శుభ సమయాల విషయానికి వస్తే సాయంకాలం 4:11 నుంచి 5:54 వరకు క్రయ విక్రయాలు, ఆర్థిక లావాదేవీలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి సాధారణ కార్యక్రమాలకు అనుకూలం. ఇక ఈ రోజు విశిష్టత విషయానికి వస్తే ఈ రోజు సంకటహర చతుర్థి. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కొన్ని రుణాలు కూడా తీర్చగలుగుతారు. చిరకాల స్వప్నం కూడా మేషరాశి వారిది నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని ఈరోజు అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. బంధువుల ద్వారా ఆస్తి లాభ సూచనలు, ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు, సినీ కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహపూరితంగా గడుపుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు కొన్ని అందుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కావున ఈరోజు చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు బాగా చికాకుపరుస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతోటి కూడా ఈరోజు వృషభ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు స్వల్పంగా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా కొన్ని సమస్యలను ఈరోజు అకస్మాత్తుగా ఎదుర్కొంటారు. సినీ కళాకారులకు చికాకులు, సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులు ఈరోజు అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. మంచి అవకాశాలు చేజారేటువంటి పరిస్థితి అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు లేత ఆకుపచ్చ మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశజనకంగా ఉంటాయి. సకాలంలో డబ్బు చేతికి అందకపోవడం వల్ల ఈరోజు ఈ రాశి వారు ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఏవి కూడా కలిసిరావు. ఇంటా బయట కూడా సమస్యలు బాగా వేధిస్తాయి. ఆత్మీయులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు కూడా కొంత అశాంతి చెందుతారు. విద్యార్థులకు అకస్మాత్తుగా కొన్ని సమస్యలు, చిక్కులు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారికి కూడా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కావున జాగ్రత్త వహించాలి. మిథున రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ప్రయత్నాలు చేసుకుంటే అవి కొంతవరకు వసూలవుతాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆస్తి వివాదాలు తీరి ఈరోజు ఈ రాశి వారు ఊరట చెందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగుతాయి. సినీ, టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు అదైనటువంటి పురస్కారాలు కూడా అందే అవకాశం ఉంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు రేపు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిషశాస్త్రరీత్యా తుల, వృశ్చికం, ధనురాశి వారు వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి నియమాలు వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అన్న అంశాలు.